ఆశ్రయం కల్పించనున్నట్లు కిన్నెర వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ నాగచంద్రికాదేవి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేశ్వరరావు, ఇందిరారెడ్డి, శిల్ప, బెనారస్ బాబుతో కలిసి పాల్గొన్నారు. గత 20 ఏళ్లుగా అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడంతో పాటు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు. తమ సేవా కార్యక్రమాలను తెలుసుకున్న మై హోమ్ రామేశ్వరరావు అర ఎకరం స్థలంతో పాటు 2 కోట్ల రూపాయలు విరాళంగా అందించారని చెప్పారు. కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ప్రేమనిలయం ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి. కానీ గత 20 సంవత్సరాల నుంచి మేము మెహదీపట్నం, విజయనగర్ కాలనీ ఈ ఏరియాలో మేము చేస్తూ వస్తున్నాం. నేను మా సర్వీసెస్ ఏంటంటే హెల్తీగా ఉండే వాళ్ళకి కాకుండా ఎవరైతే లాస్ట్ స్టేజ్లో ఉంటారో, ఎవరు లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము వాళ్ళకు సర్వీస్ చేసి వాళ్ళకు వైద్యం చేయిస్తూ చనిపోయిన తర్వాత స్వయంగా మేము 653 మందికి ఇప్పటి వరకు నేను 25 ఏళ్లలో క్రిమినేషన్ కూడా చేయించడం జరిగింది. మేమే చేసామన్నమాట. నేను చేశాను, స్వయంగా తలకలో పెట్టాను. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాము మేము. ఇప్పుడు మేము ఇవన్నీ చూసిన తర్వాత మన చిన్నజీవి స్వామి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక మీటింగ్కి వచ్చారు. చూసి నేను చేసిన సేవలు మేము డెమో చేసాము స్టేజ్ మీద. అది చూసిన తర్వాత వారు మీకు ఉండటానికి నేను స్థలమును అది ఇప్పిస్తానమ్మా, నేను అక్కడ మీరు హోమ్ కట్టుకోవచ్చు అని చెప్పి మై హోమ్స్ రామేశ్వరరావు ఉన్నారు కదా, ఆయన ద్వారా మనకు 6 ఎకరం స్థలం ఇప్పించడం జరిగింది. ఆ అరకరంలో మేము ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం జరిగింది. దాంట్లో 100 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రస్తుతానికి 40 మందికి అయిపోయింది. దాంట్లో చిన్న అన్ని వసతులు కూడా అందరినీ ఓల్డ్ ఏజ్ హోమ్ చేస్తారు. కానీ మనం ఏంటంటే ఒక మంచి ఆరోగ్యము, వాళ్ళకు ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి కొన్ని మంచి పనులు కూడా దాంట్లో వాళ్ళతో చేయించాలని